ఎస్ అనే అక్షరం పేరుతో మొదలయ్యే వారి యొక్క జీవితం 2025లో జరిగేది ఇదే. ఒంటరిగా ఈ వీడియోని చూడండి. అప్పుడు తప్పకుండా మీ యొక్క లక్షణాలు మీకు అర్థమవుతాయి. చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, సంతానం లేకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీస్సులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి. వారి సెల్ నంబర్ వచ్చి 9515466718 ఉంటాయి. అయితే ఎస్ అనే అక్షరం పేరుతో మొదలయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూడండి. 2025వ సంవత్సరంలో వీరికి ఎలా ఉంటుందో తప్పక తెలుసుకోండి. ఎస్ అనే అక్షరం అనేది ఆల్ఫాబెట్స్లో 19వ అక్షరం. అలానే ఈ యొక్క ఎస్ అనే అక్షరం పేరు మొదలయ్యేవారు ఎప్పుడూ కూడా సత్యాన్నే నమ్ముతూ ఉంటారు. ఎవ్వరిని మోసం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వీరిలో అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు. ముందుగా వీరి గురించి వీరు తప్పకుండా ఆలోచించుకుంటూ ఉంటారు. అలానే ఈ యొక్క ఎస్ అనే అక్షరం గల పేరు వారు అంచనాలు వేయకుండా, అంటే లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని అయినా చేయగలరు. ఎవరి పేరు అయితే ఎస్ అనే అక్షరంతో మొదలవుతూ ఉంటుందో అలాంటి వారు ఎప్పుడు అయినా సరే నిష్కల్మషమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు. కాకపోతే ఈ యొక్క ఎస్ అనే అక్షరం కలవారి యొక్క పేరు గలవారు వీరి యొక్క స్వభావాన్ని చూసుకున్నట్లు అయితే గనక చాలా కోపంగా ఉంటారు. వీరి యొక్క స్వభావం చాలా క్రోధంగా, అంటే చాలా కోపంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా కమెంట్ చేయనటువంటి దానికి ఇష్టపడుతూ ఉంటారు. అలానే ఈ యొక్క ఎస్ అనే అక్షరం గల పేరు వారు ఎప్పుడూ కూడా అలుగుతూ ఉంటారు. అతి చిన్న మాటలకు, చిన్న చిన్న వాటికే అలుగుతూ ఉంటారు. అంతేకాదు వీరికి అతి త్వరగా కోపం వస్తూ ఉంటుంది. అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. ఎదుటివారు వీరితో వాదించినప్పుడు ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అలా వారితో వాదనకి కూడా దిగుతూ ఉంటారు. ఒక రకంగా ఈ యొక్క ఎస్ అనే అక్షరం పేరుతో మొదలయ్యేవారు ఎదుటి వారి యొక్క విసుగుకి కారణమవుతూ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థాయికి తీసుకువెళుతూ ఉంటారు. వారితో కనుక గొడవ పడితే అలాగే ఈ యొక్క ఎస్ అనే అక్షరం ఉన్నటువంటి వాళ్ళు బోలతనం కంటే, అంటే ఎక్కువగా ఏదైనా వీరి దగ్గర ఉంటే దానం చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలానే వీరి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేటటువంటి విధానం వల్ల కోపిష్టి వాళ్ళలా కనబడుతూ ఉంటారు. ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలి అని చూస్తూ ఉంటారు. దాన్ని అంతే ఇంకా కొనసాగించాలి అనేటటువంటి మనస్తత్వం వీరిది అస్సలు కాదు. ఒకే విషయం గురించి 100 సార్లు ఆలోచించడం వంటి వాటిని దూరం పెడుతూ ఉంటారు వీరు. అప్పటికప్పుడే దానిని మర్చిపోవటానికి ప్రయత్నిస్తారు. వెంటనే తేల్చుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే వీళ్ళతో స్నేహం చేసే వాళ్లకు ఇది బాగా తెలిసి ఉంటుంది. అలానే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వారు ఎక్కువసేపు కోపంతో ఉండరు. అంటే వీరు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు, వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ ఎవరైనా వీరిని ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు, అలాగే అస్సలు సహించరు. ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారిని వీరు అస్సలు కూడా క్షమించరు. వారితో బంధాన్ని తెగదించుకోవటానికి కూడా అస్సలు ఆలోచించరు అని చెప్పుకోవచ్చు. అలానే ఏ విషయం అయినా సరే సీక్రెట్గా ఉంచటం అనేది వీరికి అలవాటు. ఈ ఎస్ అనే అక్షరం ఉన్నటువంటి వారు బ్రెయిన్, కళ్ళు, ముక్కు అన్నీ కూడా ఒకేసారి వాడుతూ ఉంటారు. పరిస్థితులను ముందుగానే అంచనా వేయటంలో వీరు చాలా ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. వీరు ఒకే చోటు కూర్చున్నప్పటికీ చుట్టుప్రక్కన జరిగే అన్ని విషయాలను గ్రహించుతూ ఉంటారు. కారణం వీరు అంతర్ముఖులు అని చెప్పుకోవచ్చు.
ఈ ఎస్ అనే అక్షరం కలవారు వీరి యొక్క వస్తువులను ఎవ్వరికి ఇవ్వటానికి ఇష్టపడరు, అలానే ఎవరితో పంచుకోవటానికి కూడా అస్సలు ఇష్టపడరు. కాకపోతే వీరు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వీరు అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు, ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు. వీరి యొక్క మనస్సు ప్రకారం వీరు చెడ్డవారైతే కారు, కానీ వీరి స్పీడ్ లేదా మొండి స్వభావం దీని వల్ల చెడ్డవారిలా ఇతరులకి కనిపిస్తూ ఉంటారు. వీరి యొక్క విధి విధానం అనేది వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ వీరిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీరు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. వీరికంటూ ప్రత్యేకమైనటువంటి ముద్రను వేసుకుంటూ ఉంటారు. అంతేకాదు యజమానికి నమ్మకం పాత్రులుగా ఉంటూ ఉంటారు. వీరి యొక్క భావనాత్మకమైనటువంటి వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువ ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు. జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. తమ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటి వారికి వ్యక్తపరచరు. అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువ. వీరికి మనస్సు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటుంది అనేవారు చాలా తక్కువ. వీరి యొక్క మనస్సు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవ్వరికీ తెలియకుండా ఉంటుంది. అంటే వీరి యొక్క మనస్సులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవ్వరికీ కూడా తెలియదు. అలాగే వీరు ఎప్పుడూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటూ ఉంటారు. ఎక్కడి నుండి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తూ ఉంటారు. జ్ఞానం గురించి తెలుసుకోవటంలో వీరు ముందుంటారు. ఎప్పుడు కూడా కొత్త విషయాలను, కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చాలా తెలివైనటువంటి వారిగా వీరు పేరుని పొందుతూ ఉంటారు. సమస్యలను తెలివిగా పరిష్కరిస్తూ ఉంటారు. ప్రతి సమస్యను కూడా పరిష్కరించడంలో వీరు చాలా ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు. వీరికి కావలసిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిపించుకోవాలో వీరికి బాగా తెలుసు. అలాగే వీరి యొక్క శరీరం అంటే వీరి యొక్క శారీర తిరుగు గురించి చూస్తే గనక చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే వీరు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటారు. శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే గనక చాలా కష్టజీవులుగా ఉండటమే కాకుండా తమ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా వీరు విపరీతమైనటువంటి శ్రద్ధతో వీరు చేసేటటువంటి శ్రమ నమ్మకముకి ప్రతి విషయంలోనూ విజయం సాధించేటటువంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటి వారి కూడా వీరితో అంతే నిజాయితీగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఈ ఎస్ అనే అక్షరంతో కలిగినటువంటి పేరు గలవారు కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎప్పుడూ కూడా వెనకడుగు అస్సలు వెయ్యరు. అలానే ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదు అనేటటువంటి స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకునేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. ఇతరుల జీవితంను అస్సలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టడానికి వీరు ఇష్టపడరు. అలానే ఈ యొక్క ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా, అలానే దేహ దారుణ్యం కలిగినటువంటి వారిగా, అందం కలిగిన వారిగా, మనస్సు కూడా చాలా అందంగా ఉండేటటువంటి వారుగా ఉంటూ ఉంటారు. దాంతోపాటు వీరు ఇష్టపడినటువంటి వ్యక్తులను అస్సలు దగ్గరకు రానివ్వరు. వీరిని ఎవరైతే ఇష్టపడరో వారిని దగ్గరికి కూడా రానివ్వరు. ఇక 2025వ సంవత్సరంలో ఈ యొక్క ఎస్ అనే అక్షరం గలవారు తప్పకుండా వీరికి విజయవంతమైనటువంటి జీవితం ఉంటుంది. వీరి యొక్క క్రమశిక్షణే వీరికి అద్భుతమైనటువంటి దారిని చూపిస్తుంది అని తెలుసుకోదగినటువంటి విషయం. ఇక ఎస్ అనే అక్షరం గల వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, 2025వ సంవత్సరంలో ఎలా ఉంది అని పూర్తి వివరాలను తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.